హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హ్యాండ్స్కి మగ్గం వర్క్ వచ్చి అలాగే కింది వైపు హ్యాంగింగ్ బీడ్స్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, మనకి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ అయితే కింది వైపు వచ్చేసాయి కదా. మనకి చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూద్దాము. ఇప్పుడైతే నేను ఇక్కడ డబుల్ పాదంతోనే కుడుతున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. సేమ్ అదేలాగా లైనింగ్ని కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ రెండు టక్స్లు కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని కింది వైపు మనము హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదులుతాం కదండి. ఆ హాఫ్ ఇంచ్ మార్జిన్తో కాకుండా జస్ట్ ఒక పావించు అంటే ఒక పాదం ఇంచు వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి క్లాత్ అనేది కనిపిస్తూ ఉంది కదా. ఎడ్జ్కి అయితే వేయలేదు, వర్క్ ఎడ్జ్కి స్టిచ్ అనేది వేయలేదండి. జస్ట్ ఒక పాదం ఇంచు వెడల్పుతో వేసిన తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా లోపల వైపుకి అంటే లైనింగ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలండి. నీట్గా అడ్జస్ట్ చేసుకొని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి సింగిల్ పాదంతో పని లేకుండా డబుల్ పాదంతోనే మగ్గం వర్క్ హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. పై వైపుకి క్లాత్ అనేది కనిపించకుండా. చూడండి, ఈ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసిన క్లాత్ కూడా మనకి పై వైపుకి రాదండి. మనం లోపలికి లాగి స్టిచ్ వేసాం కాబట్టి రాకుండా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.